నమస్తే సార్. నమస్తే సార్, డయాబెటిక్ అనగానే అందరిలో తెలియని ఒక భయం. అమ్మో, ఇది ఒకవేళ మా ఇంట్లో ఉంటే నా పిల్లలకు కూడా వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. అసలు డయాబెటిక్ కంట్రోల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉందా? దీనికైనా మన దగ్గర మెడిసిన్ ఉందా? నేను గతంలో కొన్ని వీడియోస్ చేశానండి. నాకు డయాబెటిక్ 23 yearsలో వచ్చింది. ఇప్పుడు నేను 44. మీకు వచ్చింది? నాకు డయాబెటిక్ వచ్చేసి 23లో వచ్చింది. ఇప్పుడు 44 years నేను. ఓకే. ఈ రోజుకి ఒక్క మెడిసిన్ వాడలే. అన్ని శుభ్రంగా తింటా. స్వీట్ పెడితే ఫస్ట్ తింటా. స్వీట్ తింటే ఫస్ట్ తింటా. మనము బంతి భోజనాలు పెడతారు. అవును, స్వీట్ ఫస్ట్ పెడతారు. ఫస్ట్ స్వీటే పెడతారు. అవును. ఎందుకు స్వీట్ పెడతారండి? రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు స్వీట్ పెడితే లాలాజలం చాలా ఎక్సెస్ గా ఉత్పత్తి అవుతుంది. డయాబెటిక్ కంట్రోల్ అవ్వాలంటే లాలాజలంని ఉత్పత్తి చేసే టెక్నిక్స్ కావాలి. లాలాజలం అనేది ఇంక్రీజ్ అవ్వాలి. లాలాజలం ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఖచ్చితంగా ప్యాంక్రియాస్ నార్మల్ గా ఫంక్షన్ అవుతుంది. ప్యాంక్రియాస్ నార్మల్ పొజిషన్ కి రావాలంటే కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. టైమింగ్స్ పాటించాలి. కొన్ని డైట్ ఖచ్చితంగా మీరు చాలా మంది చెప్తున్నా నేను, డయాబెటిక్ ని కంట్రోల్ కావాలి అనుకుంటే కొన్ని టైం సెన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా టైమింగ్స్ పాటించి అన్ని రకాల ఫుడ్, రైస్ ఒకప్పుడు 3 పూటలు తింటే కూడా ఎవరికి షుగర్ రాలేదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఒక్క టైం రైస్ తినాలంటే భయపడుతున్నారు. షుగర్ కి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈ రోజు వరకు మెడిసిన్స్ వాడకుండా ఒక టైంకి తింటానండి. తినే పద్ధతి, కాళ్ళు చేతులు కడుక్కొని తినాలి. ఉదయం 7 to 9 లోపల ఖచ్చితంగా తినాలి. మార్నింగ్ ఎవరైతే టైంలో తింటారో ఖచ్చితంగా డయాబెటిక్ అటాక్ అవుతుంది. ఒకప్పుడు మనం కరెక్ట్గా 40-50 years బ్యాక్ చూస్తే మార్నింగ్ ఉదయం 9 లోపల తినేది. దాని తర్వాత వర్క్ వెళ్ళిపోయి ఈ 9 to 11 అనేది ఫాస్టింగ్ చేయాలి. 9 తర్వాత బయటికి వెళ్ళిపోయి హార్డ్ వర్క్ చేసేదండి. ఎవరైనా సరే చాలా హార్డ్ వర్క్ చేసేది. ఆ హార్డ్ వర్క్ లో 2 hours ఫాస్టింగ్ ఉండి, అంటే ఫాస్టింగ్ వాళ్ళకి తెలియకుండానే ఫాస్టింగ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుందంటే అక్కడ మెటబాలిజం సిస్టమ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ప్యాంక్రియాస్ పనిచేసే టైమింగ్ అండి అది, అంటే స్ప్లీన్ పనిచేసే టైమింగ్ అనమాట. 9 to 11. మన యాక్యుపెంచర్ లో 24 hours సైకిల్ ఉంటుంది. మనకు పంచభూతాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ ఉందండి. ఈ పంచభూత సిస్టమ్ ని ఎప్పుడైతే మనము కరెక్ట్ గా ఫాలో చేస్తామో షుగర్, బీపీ, థైరాయిడ్ కి మెడిసిన్స్ అసలు అవసరమే లేదండి. ఆయుర్వేదంలో రూట్ కాజ్ కి మెడిసిన్స్ ఏంటి అంటే ప్యాంక్రియాస్ ని మంచి చేసేదానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. డైజెషన్ సిస్టమ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు డయాబెటిక్ కి అసలు పర్మనెంట్ సొల్యూషన్ రాలేదు, ఇంకా రాదు కూడా. రీజన్ ఏంటి అంటే ఇది ఒక అజీర్తి, ఒక డైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లం అనేది చాలా మందికి తెలియక ఈ రోజు టాబ్లెట్లు, ఇన్సులిన్లు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఫుడ్ తిన్నా అది స్వీటే. ఏ ఫుడ్ తిన్నా అది స్వీటే. ఎగ్జాంపుల్, అంటే రైస్ పెట్టుకొని రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అప్పట్లో చాలా మంచి రెసిపీ. వెల్లుల్లి కారం వేసుకొని మంచిగా వేసుకొని తినేది. ఇంత కొంచెం ఆయిల్, ఏదో ఒకటి ఆయిల్ వేసుకొని, లేదంటే నెయ్యి వేసుకొని ఏదో ఒకటి తినేది. రెడ్ గా వేసుకొని మంచిగా, అంటే చాలా స్పైసీగా తినేది. మీరు బాగా గుడ్డు కారం అంటే అలాంటి రెసిపీస్ ఒక్కసారి మీరు బాగా ముంగట పెట్టుకొని మంచి కలపండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని అన్నం వేసుకొని నోట్లో ఒక ముద్ద పెట్టుకోండి. దాన్ని 32 పళ్ళు ఉన్నాయండి మనకు. బాగా నమిలి తినాలనే పద్ధతి నుంచి షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అంత స్పైసీ ఫుడ్ ని నోట్లో పెట్టుకుని ఒకవేళ బాగా నమలగలిగితే ఈ సలేవల ఆ ఫుడ్ కానీ ఎప్పుడైతే మిక్స్ అవుతుందో ఖచ్చితంగా మీరు ఎంత స్పైసీ ఫుడ్ అయినా సరే కరెక్ట్ గా 32 సార్లు నమలేసరికి మీ ఫుడ్, ఆ స్పైసీ ఫుడ్ అంతా స్వీట్ కాకపోతే నాకు కామెంట్ పెట్టి చూడండి. కామెంట్ పెట్టండి నాకు. మీరు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని బాగా సలేవల బాగా తినండి. ఎక్కువ మంట ఉంటే సలైవా వస్తుంది, బయటికి సలేవా వస్తుంది కదా. ఆ సలేవల అట్లా ఆ ముద్దని అలాగే పెట్టుకొని నమలగలిగితే ఆ ముద్ద స్పైసీ అనేది పోయి అది స్వీట్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఆల్ షుగర్ పేషెంట్స్ ప్రపంచంలో అందరు ఇది ట్రై చేయొచ్చు. షుగర్ అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ కూడా కంట్రోల్ కాదండి, తగ్గిపోవాలి. కంప్లీట్ గా మన ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవ్వాలి అని అనుకుంటే ఇది ఒక్కటి మీరు తిని చూడండి. ఎంత స్పైసీ ఫుడ్ అయినా సరే బాగా నమిలి తినండి. మార్నింగ్ 7 to 9 తినండి. 9 to 11 ఫాస్టింగ్ చేయండి. ఈ 4 hours గన పాటించి బాగా నమిలి తినగలిగితే మీకు షుగర్ వల్ల వచ్చే అనర్థాలు ఏవి ఉండవు. నేను చేసే పద్ధతి అదే అండి. కాబట్టి అలా 20 ఏళ్ల నుంచి నేను ఒక మెడిసిన్ కూడా వేసుకోకుండా నా బాడీని నా కంట్రోల్లో పెట్టుకుంటాను. నా బాడీని ఇంకో డాక్టర్కి అప్పచెప్పడం అనేది జరగదు. అంటే తెలుసు కాబట్టి, రూట్ కాజ్ తెలుసు కాబట్టి పాటించడం ఈజీ అవుతుంది. కాబట్టి మార్నింగ్ తినండి.
2 సార్లు అంటే మనము ఒక్కసారి మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయితే మన బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ మినిమం ఒక 8 hours దాకా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే హెవీ డైట్ తినేసి 6 hours లోపల మళ్ళీ తింటున్నాం. ఏదైనా ఒక నాన్ వెజ్ తినండి, మీరు హెవీ ప్రోటీన్ తినండి, డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పటికీ కంట్రోల్ కాదు. హెవీ ప్రోటీన్ తినడం వల్ల కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్లనే ఈ రోజు షుగర్ కి అనేది పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా పోయింది. కాబట్టి ఫస్ట్ ఒక 1 month వెజిటేబుల్ డైట్ చేసి చూడండి. మీరు వెజిటేబుల్ అంటే ఏ విధంగా తీసుకోవచ్చు? అన్ని రకాల వెజిటేబుల్స్ ని హాఫ్ బాయిల్ చేసుకొని తిని చూడండి. హాఫ్ బాయిల్ అంటే HbA1c 10, 9, 8, 12 ఉండే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఒక 1 month టార్గెట్ చెప్తున్నాను నేను. ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేసి చూడండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఎన్ని పూటలు తిన్నా, ఎంత తిన్నా ఓన్లీ వెజిటేబుల్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ ని కొన్నిగా కట్ చేసుకొని, ఒక 4 రకాల వెజిటేబుల్స్ ని చిన్నగా కట్ చేసుకొని, 2 రకాల ఆకుకూరల్ని, కారం కావాలంటే ఓన్లీ గ్రీన్ చిల్లీస్ మాత్రమే వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని తిని చూడండి. కరెక్ట్ గా ఒక 1 month పాటించగలిగితే మీ HbA1c 10, 12 ఉంటే కూడా విత్ ఇన్ 1 month లో మీకు నార్మల్ కి వచ్చేస్తుంది. ఓకే, అంటే రైస్ తో కలిపా సార్? మీరు రైస్ నార్మల్ గా రైస్ లేదు, ఇంకా డైరెక్ట్ వెజిటేబుల్ డైట్, ఓన్లీ వెజిటేబుల్స్. మనకి వెజిటేబుల్స్ లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని రకాల, అన్ని దాంట్లోనే పోషకాలు అన్ని కూడా, విటమిన్స్ అన్ని కూడా మనకు వెజిటేబుల్స్ లో ఉన్నాయి కాబట్టి మన బాడీకి తగినంతగా సరిపోతుంది, ఎక్స్ట్రా అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం నమిలి తినగలిగితే, ఎప్పుడైతే మనం ఒక 7 to 9 లోపల స్టమక్ టైమ్ లో తినగలిగితే, ఎప్పుడైతే మనం 9 to 11 ఫాస్టింగ్ చేయగలిగితే, షుగర్ వల్ల ఎలాంటి ఆర్గాన్స్ కూడా పాడవు. షుగర్ వల్ల అందరు భయపడేది ఏంది? కిడ్నీ పాడవుతాయి, లివర్ పాడవుతుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. వీటన్నిటికీ భయం తీసేయండి. కాబట్టి అందుకే ఇప్పటికి ఇంత టెక్నాలజీ ఇంత పెరిగినా కానీ జీవితకాలం టాబ్లెట్లు వాడాల్సిన అవసరం వచ్చింది. మీరు జీవితకాలం మీ డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకుంటే షుగర్ కాదు, బీపీ లేదు, ఎలాంటి థైరాయిడ్స్ లేవు, ఎలాంటి బాడీ పెయిన్స్ ఉండవు, మోకాలు నొప్పులు ఉండవు, ఏమి ఉండవు. ఒక వెజిటేబుల్ డైట్ ఒక 1 month చేసి చూడండి. మీరు మీ బాడీలో ఎంత చేంజెస్ వస్తాయి. వేస్ట్ ఫ్యాట్ అంతా బయటికి పోతుంది, మీ లివర్ అనేది యాక్టివేట్ అయ్యి డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే టైంలో కరెక్ట్ టైంలో తిన్నారంటే, 7 to 9 లోపల తిన్నారంటే మీ ప్యాంక్రియాస్ బాగా పనిచేస్తుంది. అందరు ఈ రోజు లైఫ్ స్టైల్ బిజీ అయిపోయి ఏం చేస్తున్నారు, అందరూ 9 తర్వాత తింటున్నారు. మార్నింగ్ జాబ్ కి వెళ్ళాలన్న హడావిడిలో, పిల్లలకి స్కూల్ కి పంపించాలన్న హడావిడిలో కూడా తినట్లేదు. ఇదే 40 ఏళ్ల కింద ఏం జరిగింది మరి? ఎందుకు అందరు కంఫర్టబుల్ గా కడుపు నిండా తినలేదు? మరి ఏం మారింది? 40-50 ఏళ్లలో ఏం మారింది అసలు? జీవన విధానంలో, అంటే జాబ్ కి కోసము, ఇంకా జీవన విధానంలో ఈ డబ్బుల కోసం పరిగెడుతూ పనిచేయడం వల్ల ఈ రోజు ఇన్ని అనార్థాలు, అంటే ఇన్ని డిసీజ్ అనేది చేసుకోకుండా మనం తిన్న ఫుడ్ మనం డైజెషన్ చేసుకోకపోతే మనం ఎంత సంపాదించుకున్నా ఏం లాభం అండి? ఒకసారి ఆలోచించి, ఆయుర్వేద వైద్యంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. షుగర్ కి ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నెలవేము మిక్స్ మా దగ్గర నెలవేము అని ఉంటుంది. ఒక అంటే 50% నెలవేము, ఇంకొక 50% త్రికట్కాలు, త్రిఫలాలు, ఇట్లా కొన్ని రకాల మెడిసిన్స్ అన్ని కూడా మిక్స్ చేసేసి మార్నింగ్ జస్ట్ బిఫోర్ ఫుడ్ ఒక 1/2 teaspoon వాడితే షుగర్ కంప్లీట్ గా నార్మల్ అవుతుంది. షుగర్ వల్ల ఏ ఆర్గాన్స్ కూడా పాడవు. వాళ్ళ నాడి వ్యవస్థను బట్టి షుగర్ ఒకటే ఉందా, ఇంకా వాళ్ళకి బీపీ కూడా ఉందా, లేకపోతే కొలెస్ట్రాల్ ఉందా, లేకపోతే మోకాల నొప్పులు ఏమైనా ఉన్నాయా, ఇంకా బాడీలో ఇంకెక్కడైనా పెయిన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసి వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రోటోకాల్, కొన్ని పథ్యం ఖచ్చితంగా ఆయుర్వేదం వాడే వాళ్ళు ఖచ్చితంగా పథ్యం చేయాలి. పథ్యం చేసే వాళ్ళు అయితే మా దగ్గరికి రండి దయచేసి. ఎందుకంటే పథ్యం అనేది చాలా సత్యం అండి. అంటే తర్వాత మెడిసిన్స్ ఇంకా అవసరం లేదు వాళ్ళకు. ఆ డైట్ ఒక్కటి కొంచెం అప్పుడప్పుడు కంట్రోల్ చేసుకోగలిగితే సరిపోతుందండి. నోటి కట్టేస్తే మాత్రమే మీ బాడీ కంట్రోల్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నోటిని టేస్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా హెల్త్ ఫుడ్ అనేది చూడండి. మీరు వెజిటేబుల్ డైట్ చేసినప్పుడు మీ హెల్త్ ఎందుకు బ్యాలెన్స్ గా అవుతుంది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1 month వెజిటేబుల్ డైట్ చేయగలిగితే మీకు తెలుస్తుంది. కాబట్టి రూట్ కాజ్ నుంచి షుగర్ ని తగ్గించుకోవాలనుకుంటే కొన్ని ఆయుర్వేదంలో కొన్ని మంచి నెలవేము, ఇలాంటి మిక్స్ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల కూడా మనం నార్మల్ తీసుకురావచ్చు. HbA1c ఎంత ఉన్నా సరే ఇతర ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. ఇది ఆయుర్వేదం రూట్ కాజ్ అనేది పల్స్ నాడీ వ్యవస్థ అనేది చెప్తుంది అనమాట. ఏ ఫుడ్ తినాలి, ఏ టేస్ట్ తింటే షుగర్ పెరుగుతుంది, ఏ టేస్ట్ తినకుండా ఉంటే షుగర్ పెరగదు. ఇవన్నీ కూడా రూట్ కాజ్ నుంచి చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా తగ్గించుకోవచ్చు అనమాట షుగర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.